అప్పుడప్పుడు మనం కూడా ఏమంటామంటే, జీవితం ఏదైనా అతలాకుతలం అయిపోయింది అనుకోండి, ఏమంటాం, ఈ దేవుడు నాకేం చేశాడండి అని దేవుడిని ప్రశ్నిస్తామా? ప్రశ్నించము. నేను అంటాను, ఈరోజు బ్రతుకుతున్న మనము దేవుడు మనకి ఏది చేయలేదా? ఇంకా చెప్పాలంటే, నువ్వు పని చేసుకుంటున్నా కానీ నోటిలో 5 ఏళ్ళు వెళ్ళాలంటే ఎవరి కృప ఉండాలి? దేవుడు కృప ఉండాలి. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? అంటే దేవుడు సెలవు ఉంటేనే మనం ఏం చేస్తాం? భోజనం చేస్తాం. ఆదివారం సోమవారం ఇలా బిర్యానీ వండుకుంటాం. ఈలోపు ప్రాణము దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే, ఈలోపు ఈ దేహాన్ని మనం విడిచిపెడితే బిర్యానీ ఏమైపోద్ది? కనీసం ఉప్పు చూసే అవకాశమైనా మనకు ఉంటుందా? అవకాశం అయితే ఉండదు. అంటే ఒక భోజనం మనం చేయాలని ఎవరి కృప ఉండాలి? దేవుడి కృప ఉండాలి. అంటే రాత్రి మనం పడుకొని లెగవాలి